save a life. Download UBlood app. UBlood for the new blood. కొందరు పార్టీ వాళ్ళు అయితే వస్తున్నారు, 4ంటికి పంచుతున్నారు బాగా వాళ్ళకి పరిచయం ఉన్న ఇళ్ళకి పనిచేసిన తర్వాత 4 ఫోటోలు తీసుకుంటే వెళ్ళిపోతున్నారు. ఆ మెయిన్ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వట్లా, ఇళ్ళల్లో మునిగిపోయి సామాన్లు వేస్ట్ అయిన వాళ్ళకి ఇవ్వాలి కదా. మొన్న ఒక పార్టీ వాళ్ళు వచ్చారు, బీజేపీ పార్టీ వాళ్ళు, నేను చెప్పేస్తున్నా ఫేస్ టు ఫేస్. వచ్చారు, కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలే. మా ఇల్లు మునిగిపోయి సామాన్లన్నీ తేలిపోయాయి అంటే, నువ్వు ఒకడే వచ్చావు, మీ ఇంట్లో లేడీస్ రాలేదు అంటే, నీళ్ళల్లో లేడీస్ని తీసుకురాలేకే కదా సార్ మేము వచ్చింది, మాకు ఒకటి ఇస్తే మేము వండుకొని తింటాం కదా, వేరే వాళ్ళ ఇంట్లో మా చుట్టాల ఇంట్లో పాపం వాళ్ళ మీద బరువు పడి ఉన్నాం కదా, మేము ఇస్తే బాగుండేది సార్ అంటే, లేడీస్ మేము ఇవ్వను అంటే, గట్టిగా అడిగేటప్పుడు నేను మీతో కూర్చొని పోనా అడిగాడు. నేను మాట చెప్పేసా, మీరు కూర్చొని పోండి, మా బాధలు మీకు తెలుస్తాయంటే అయినా ఇవ్వలేదు, వెళ్ళిపోయారు ఆయన. సో ఏంటంటే అడిగినా కూడా ఫుడ్ అనేది ఇవ్వాల. అంటే ఇస్తున్నారు, పబ్లిసిటీ చేసుకుని 4-5 ఇళ్ళకి ఇస్తున్నారు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ఫోటోలు బట్టికి తీసుకుంటున్నారు, పంచినట్టు వెళ్ళిపోతున్నారు. నిన్న వచ్చారు, 2000 సరుకులు అన్నారు. ఇక్కడ ఈ టైంలో క్వాలిటీ కావాలా క్వాంటిటీ కావాలా మీరు చెప్పండి ఒక మాట. క్వాంటిటీయేగా కావాలి, క్వాలిటీ ఎవరు కావాలి? ఈ టైంలో దొరికితే చాలా అనుకుంటుంటే 2000 సరుకులు బాస్మతి రైస్ అంటున్నారు. మామూలు రైస్ దొరికినా చాలా అనే టైంలో బాస్మతి రైస్ పంచడం అవసరం మేడం? ఏంటంటే సెంటర్స్ లో వాటిలో కాకుండా ఇళ్ల మధ్యకి వచ్చి పంచితే బాగుండు అనుకుంటున్నారు. అలా మెయిన్ పైన వెళ్ళే వాళ్ళకి కాకుండా కింద మెయిన్ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి 4 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతే అది న్యాయం కాదు. వచ్చారు చూశారు ఇస్తే బాగుండిద్ది, వెళ్ళిపోవడం తప్పు కదా మేడం.